కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. ఉమ్, చాలా బాగుంది. కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్, బీజేపీ చాలా బాగుంది. ఉమ్. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? మళ్ళీ గెలుస్తాడండి. డెఫినెట్గా ఓకే 100% గెలుస్తాడు. ఓకే. అవినీతి కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీరేం చెప్పాలనుకుంటున్నారు? అలాంటివి ఏం లేవండి. ఆయన అలాంటివి ఏం చేయలేదు, చేయడు కూడా. ఉమ్, ఇంతవరకు వినపడలేదు. ఉమ్. మరి కూడా ఇటువంటివి జరిగాయి. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఉమ్, ఈ పంటలు ఉమ్, అదిగా ప్రతి ఒక్కరి నోటి నుంచి బీజేపీ గెలవాలని, బీజేపీ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మరి ఈ వ్యవసాయదారులు కూడా బీజేపీ రావాలని కోరుకుంటున్నారు. ఇందు మూలంగా వారి యొక్క ఓట్లు కూడా బీజేపీకి వేస్తామని డెఫినెట్గా చెప్తుండ్రు. ఆయన నరేంద్ర మోడీ గారు ఆదుకున్నాడు, చాలా ఆదుకున్నాడు. ఆయన ఎంతో కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆయన ఇంజక్షన్ ఇవ్వడం వల్ల, వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల చాలా ఇంతవరకు బతుకున్నాము. ఆయన లేకపోతే మాత్రం మేము చచ్చిపోతుంటే, ఎన్నడో చచ్చిపోతుంటే మేము బుధం మీద గడ్డి కూడా ముడుస్తుండే మాకు. కానీ ఏంటంటే ఆయన ఉండడం వల్ల మాకు చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు ఇంతవరకు కూడా ఆయన మళ్ళీ ఫుల్ మెజార్టీతో ఓట్లు 500 ఓట్లు కంపల్సరీ ఆయనకి వస్తాయని మేము కోరుకుంటున్నాం.